హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినిమా చూపులు. ఇప్పుడే మోగ్లీ మూవీ చూసి వచ్చాను. ఈ వీక్లో సెకండ్ ఫిలిం ఆఫ్టర్ అఖండ 2. సో మూవీ ఇంతకీ ఎలా ఉంది అంటే నాకు డీసెంట్ అనిపించింది. వాళ్ళు ఒక థీమ్ అనుకున్నారు, లవ్ వర్సెస్ లస్ట్ అని. అంటే మనం ఈ థీమ్లో వచ్చిన ఫిలిమ్స్ చాలా చూసేసాం ఇప్పటికీ. లెట్స్ సే మగధీర కానీ ఈగ కానీ ఇట్ రన్స్ ఆన్ ద సేమ్ థీమ్. బట్ మోస్ట్ ఆఫ్ ద పోర్షన్స్ సినిమాలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం మోస్ట్ ఆఫ్ ద పోర్షన్స్ కొంచెం ఫ్లాట్గానే ఉంటాయి. అంత ఎంగేజింగ్గా అంత స్క్రీన్ ప్లే అయితే ఏమి ఉండదు. చాలా ఎక్స్పెక్టెడ్గానే వెళ్తుంటుంది స్క్రీన్ ప్లే. సందీప్ రాజ్ ప్రీవియస్ ఫిలిం కలర్ ఫోటోలో ఉన్న అంత డెప్త్ మనకి ఈ సినిమాలో అయితే కనిపించదు. అండ్ ఆ లవ్ స్టోరీ లీడ్ పేరు మధ్యలో కెమిస్ట్రీ కూడా కొంచెం హాఫ్ బెక్డ్గానే ఉంటుంది. ఈవెన్ దో పర్ఫార్మెన్సెస్ వైజ్ రోషన్ కానీ ఆ హీరోయిన్ కానీ చాలా బాగా చేసినా కానీ మనకెందుకో అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే అనిపించదు వాళ్ళ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకా కొంచెం వైవా హర్ష క్యారెక్టర్కి కొంచెం కనెక్ట్ అయ్యాను. ఆయన క్యారెక్టర్ని మనం కొంచెం ఫీల్ అవుతాము. ఆయన క్యారెక్టర్ కొంచెం మనకి మంచిగా అనిపిస్తుంది సినిమాలో. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్లో ఒక పోర్షన్ ఉంటుంది వైవా హర్షది. సో అది కొంచెం నాకు ఇట్ ఫెల్ట్ ఎందుకు మరి డైరెక్టర్ అలాంటి చాయిస్ తీసుకున్నారు. అది కొంచెం నాకు ఎందుకు ఈ టైంలో ఈ సీన్ ఇలా చేశారు ఆయన క్యారెక్టర్తో అనిపించింది కొంచెము. అండ్ ఆల్సో సర్ప్రైజింగ్లీ వైవా హర్షకి కొంచెం విజిల్ మూమెంట్స్ కూడా పడ్డాయి ఫిలింలో, విచ్ వర్క్డ్ అవుట్. నాకైతే వర్కౌట్ అయ్యింది. అండ్ బండి సరోజ్ కుమార్ గారు కూడా ఉన్నారు ఈ ఫిలింలో. ఆయన స్పీచ్ చూసాను నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో. నాది యాంటగనిస్ట్ రోల్ కాదు, నెగటివ్ రోల్ కాదు అన్నారు. బట్ ఇది ప్రాపర్ నెగటివ్ రోల్. ఒక లస్ట్ ఉన్న క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలానే ఉంది ఆ క్యారెక్టర్. అండ్ ఆల్సో ఆ క్యారెక్టర్ డిజైన్ కూడా కొత్తది ఏం లేదు. మనం చాలా క్యారెక్టర్స్ చూసాం అలాంటివి. బట్ ఈయన ప్లే చేయడము కొంచెం కొత్తగానే అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన డైలాగ్ డెలివరీ అదంతా మనం ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్లో ఉన్నట్టే ఉంటుంది కానీ బట్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది. ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ చాలా ప్లేసెస్లో మనకు ఆయన మీద కోపం కూడా తెప్పిస్తుంది ఫిలింలో. సో హీ లివ్డ్ దిస్ క్యారెక్టర్. స్టోరీ వైజ్ ఫిలిం రొటీన్గానే ఉంది. అండ్ ఆల్సో స్క్రీన్ ప్లే కూడా కొంచెం ఫ్లాట్గా ఉండడం వల్ల నాకు డీసెంట్ వాచ్ అనిపించింది. సో దట్స్ ఇట్ గైస్. సో మీరు కూడా వెళ్ళి చూడండి మూవీ ఎలా అనిపించిందో. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.